ఎస్ఐ గారికి మరొకసారి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో మన సాక్ష్యంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి మేరీ రోజీ గారు వారు కూడా 2 మాటలు అనుబంధంగా పంచుకుంటారు. ప్రియమైన సంఘస్థులకి మీకు అందరికీ దేవుని వందనాలు తెలియజేసుకుంటున్నానండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి మహాప్రభుత్వకు వందనాలు. ఈరోజు రావడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటితో నా పదవి విరమణ జరిగిపోయింది. ఈ రోజు నుంచి నేను నా టీచర్ సేవ నుంచి విడుదల పొందాను. ఓకే, సో విడుదల సంవత్సరాలు మొదలైంది నాకు. ఇక నుంచి ఎలా చేయాలి, ఏం చేయాలన్నది ఒక ప్రణాళిక పెట్టుకోవాలని వచ్చాను నేను. నా జీవితంలో అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాన్నగారు స్వాత్మానిలో పనిచేసేవాళ్ళు. పని చేస్తూ నాన్నగారితో పాటు ప్రసాదయ్య గారు చిన్నవాళ్ళు ఆయనకి ఇప్పటికి కూడా వివాహం కాలేదు. బహుశా ఆయన 26, 23 అనుకుంటా. వివాహం కూడా కాలేదు అనుకుంటా. ఆయన తెలిసిన చాలా మీకు అందరికీ తెలిసిన ప్రసాద్ గారు ఒకళ్ళు, నాకు తెలిసిన ప్రసాద్ గారు ఒకళ్ళు. మీ దగ్గరికి వచ్చేటప్పటికి దేవునిలో బాగా ఎదిగి చాలా రూపాంతరం పొంది వచ్చిన ప్రసాద్ గారు. నాకు ఎలాంటి పరిచయం అంటే కొత్తగా ఉన్న ప్రసాద్ గారు, చిన్నగా ఉన్న ప్రసాద్ గారు, రోషం ఉన్న ప్రసాద్ గారు. ఓకే, చాలా రోషం అన్నమాట. నాకు ఉండేది అదే రోషం. సో మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ ఆ రోషం విషయం. ఓకే, నాన్నగారు సేవ అనుకుంటా ఒక మీకు అందరికీ తెలిసి ఉండొచ్చు, ఏఎంజీ అనే సంస్థ ఉంది కదా, దానిలో చాలా సేవ చేస్తా. ఆయనకి ఏంటంటే తను వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి రుణాలు, వాళ్ళు కూడా అక్కడ సేవ చేసేవాళ్ళు. తాతగారు యాక్చువల్గా నాన్నగారు మంచి గవర్నమెంట్ జాబ్ వదులుకుని వచ్చారు, మలేరియా ఇన్స్పెక్టర్ జాబ్ వదులుకుని వచ్చారు ఇక్కడికి. వీళ్ళిద్దరూ మరి ఎలా ఫ్రెండ్షిప్ అయిందో తెలియదు కానీ మంచి ఫ్రెండ్స్ అన్నమాట. నాన్నగారు ప్రసాదయ్య గారు ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. నాన్నగారి మీద కోపం తెప్పించడానికి ప్రసాదయ్య గారు వాడుకునేదాన్ని నేను. ఎలాగంటే అడగండి ప్రసాద్ గారు, చెప్పండి ప్రసాద్ గారు అని మేమిద్దరం బాగా క్లోజ్ ఉండేవాళ్ళం. సో ఆయన అలాగా వాక్యంలో ఎదిగి నన్ను మొట్టమొదటిసారిగా ఉపవాసం చేయించిన ఘనత ప్రసాద్ గారిది. దాదాపు 10 రోజులు ఎందుకు చేయించారో తెలియదు కానీ, గుర్తులేదు కానీ, అప్పుడు మాత్రం ప్రసాద్ గారి ద్వారానే ఉపవాసం చేయటం అన్నది, వాక్యంలో ఎదగడం అన్నది, వాక్యంలో ఇలా ఉండాలి, యవనస్తులు ఇలా ఉండాలి అని నడిపించిన ఘనత ఆయనదే. వీరికంటే ముందల మా సంఘంలో మేము ఏబిఎంకి వెళ్ళేవాళ్ళము. అక్కడ ప్రేమసాన్ అయ్య గారు అని ఉండరు, ఇప్పుడు చార్లెస్ అయ్య గారి యొక్క మామగారు. ఆయన మేము చర్చిలో వెళ్ళేదాన్ని కానీ పిల్లలంటే ఇష్టం. నాకు ఒక గ్రూప్ తయారు చేసుకునేదాన్ని. కూర్చుని అందరు కబుర్లు చెప్తా ఉంటే మేబీ ఆ పిల్లలతో అలా చేయదు వాక్యం అని హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు. వాక్యం వింటా ఉండని పిల్లల్ని చూస్తూ ఉండేది. అలాగా ప్రసాద్ గారు ఏంటంటే మమ్మల్ని మా కుటుంబానికి దాదాపు హత్తుకుని ఉన్నారు. నాన్నగారు చనిపోయాక నాన్నగారు లేని లోటు నాకు తెలియకుండా అన్ని విషయాలు జీవితంలో ఎన్నో ఆగిపోతుంది పట్టుకునే స్థితికి కూడా ఉన్నా కూడా ఆ స్థితికి రావడానికి ఆ స్థిత ప్రజ్ఞతకి రావడానికి కూడా ఒక విధంగా ఆయన కూడా కారణం ఉన్నారు. ఏ విషయంలో అయినా మనకి ధైర్యంగా ఉండాలంటే ఆ దేవుడిచ్చింది. ఏదైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే. నిన్న మా కొలీగ్స్ అంటున్నారు, ఏంటి ఏం చేస్తావు? చేస్తాను. దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు మనకి. ఎప్పుడు ఎవ్వరు ఏ మనుషులు వదిలేసినా దేవుడు వదలడు మనల్ని. ఆ యొక్క నమ్మకం నాకు ఎప్పుడూ ఉంది. చాలా ధైర్యస్తురాలు నేను, చాలా ధైర్యస్తురాలు. సో అలాగా దేవుడు ప్రసాద్ గారి ద్వారా నన్ను
దేవుళ్ళలోకి నడిపించి ఎలా దేవుని మీద ఆనుకుని బ్రతకాలి అన్నది ఆయన ద్వారా తెలుసుకున్నాను. అదొకటే కాదు, వీరిద్దరు నాన్నగారు ప్రసాద్ గారు కలిసి చాలా సేవ చేస్తూ ఉన్నారు. ఈ లోపల నేను నిత్యానంద ఇంజనీరింగ్ చేస్తుంటే చెప్పాను ప్రసాద్ గారు, మీరు ఇంజనీరింగ్కి వెళ్తున్నాడంటే మీరు ఎందుకు ఏసీటీసీకి పంపించట్లేదు ఆయన్ని, ఏసీటీసీకి పంపిస్తే దేవుని సేవ చేయడానికి పనికొస్తాడు కదా అంటే ఆయన ఒక మాట అన్నారు. మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే ఆయన అన్నారు, బాబుకి ఇంజనీరింగ్ చేయాలన్న ఆశ ఉందమ్మా, ఆ ఆశ చేశాక నేను కూడా దేవుడిని అడుగుతున్నాను, దేవుడు ఎవరిని ఎప్పుడు నడిపించాలో అప్పుడు నడిపిస్తాడు, అప్పుడు పట్టుకుంటాడు అని అన్నాను. అన్నాక ఓకే ఇది కరెక్టే, నేను అప్పుడే వచ్చేస్తే బాగుండు అని అనుకున్నాను. కానీ దేవుని చిత్తం ఎట్లా ఉంటే అలా జరుగుతాయి, ఆ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ఇంకా శ్రీరామరామ గారి గురించి చెప్పాలంటే ఇంకా ఏం మాట లేవు నాకు. ఎందుకంటే ఆయనకి తగ్గ సతీమణి ఆవిడికి తగ్గ పతి ఆయన. ఓకేనా? ఇంకా అందుకని ఈ కుటుంబంతో మా అనుబంధం చాలా సంవత్సరాలు ఉంది, చాలా సంవత్సరాలు ఉంది. జ్యోతి దగ్గర నుంచి వీళ్ళంతా మాకు చిన్నపిల్లలు, చాలా చిన్నపిల్లలు, మా ముందు మా కళ్ళ ముందు పెరిగిన పిల్లలు. ఓకే, దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించి చాలా గొప్పగా పెంచారు ఈ సంఘాన్ని కట్టించడానికి. తర్వాత ఈ అనుబంధం ఇలాగే కొనసాగుతుంది, అది ఆగేదేం లేదు. తర్వాత తర్వాత జనరేషన్ ఎలా వెళ్తుందా అన్నది, అంటే మా తర్వాత మా పిల్లలు ఎలా వెళ్తారా అన్నదే ఇప్పుడు నాకు బాగా తెలుసు. అది నెక్స్ట్ జనరేషన్ కూడా కలుస్తుందా లేదా. ఎందుకంటే ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్ళాక అత్తగారి తరపున ఉండవలసిందే కానీ పుట్టింటి తరపున ఉండటానికి అవకాశం లేదు భారతదేశంలో. ఇది ముఖ్యంగా భారతదేశంలో, వేరే దేశంలో కాదు, భారతదేశం. అత్తవారింటికి అక్కడ. సో దాన్ని బట్టి ఆలోచిస్తున్నాను, కొంచెం దేవుని కూడా అడుగుతున్నాను. కొన్ని విషయాలు కొంచెం దేవుణ్ణి అడుగుతూ ఉంటే ఆయన కొన్ని మనకు అనుకూలంగా చేస్తూ ఉంటాడు. అది ఎప్పుడు జరుగుతుంది ఏంటంటే సమయం దానికి కూడా ఉంటుంది. ఓకే, నాకు ఇచ్చిన ప్రసాద్ గారు అంటే మాత్రం నా తండ్రి తర్వాత తండ్రి. ఆయన ఉండటం అన్నది నాకు ఒక గొప్ప దన్నుగా ఉండేది. నాన్నగారు చనిపోయాక ఇప్పుడు నాకు ఆ తన్ను నిత్యానందం అయిపోయాడు, నిత్యానందం అయిపోయాడు నాకు. ఇప్పుడు ఏంటంటే నాకు ఏదన్నా కావాలి, ఏదన్నా చెయ్యాలనుకుంటే వెంటనే నిత్యానందం ఉన్నాడు కదా, అడుగుతాం బాబుని అని. అంటే మీకు ఏ సమయంలో కావాలన్నా, మీకు ఏం చెయ్యాలన్నా మేము ఉన్నామమ్మా అంటారు. అది దేవుడు ఇస్తాడు. దేవుడిచ్చిన సహోదరులు మనకు ఉండటం చాలా మంచిది. వాళ్ళు మనకి అన్ని విషయాల్లోనూ ప్రార్థనాపూర్వకంగాను, లేదా మానిటరీ గెయిన్ కానీ, లేకపోతే మాన్యువల్గా కానీ, దేనికైనా దేవుని సహాయంతో, మనుషుల సహాయం కూడా మనకి ఉండాలి. ఓకే, నాకు ఇచ్చినటువంటి అవకాశం కొరకు ప్రసాదయ్య గారి గురించి ఇంకా లోతుగా వెళ్ళాలంటే నాకు కన్నీ లాగబడింది, అందుకే నేను ఆపేస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. ముఖ్యంగా దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానానికి మరి ముఖ్యంగా దేవుని స్తుతులు చెప్తాను. ఇంకా లోతుగా ఈ సంఘాన్ని ఎదగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం. అనుబంధాన్ని సాక్షిరూపంగా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడే సహాయం చేశారు. మనం ముందుకు వెళ్తున్నాం. ఈ సమయంలో మరి దైవ